మార్నింగ్ గైస్, లెట్ us డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అంటే ఇది ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనం 240 కరెంట్ అఫైర్స్, అంటే టోటల్ 240 కరెంట్ అఫైర్స్ అయినాయి. ఇంకో అంటే 300 కరెంట్ అఫైర్స్, అంటే డేకి 10 చొప్పున మనం ఆల్రెడీ 240 కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాం ఆగస్ట్ మంత్కి. నెక్స్ట్ ఇంకో ఈ రోజు రేపు, ఈరోజు 270, రేపు 300. అంటే రేపటితో కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ మొత్తం కవర్ చేసినట్టే, అయిపోయినట్టే. మొత్తం ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ అంతా అయిపోయినట్టే. ఒకసారి ఆ రికార్డెడ్ వినేసి నోట్స్ రాసుకుంటారో లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం. అది మీకు తగ్గట్టుగా కరెంట్ అఫైర్స్ అయితే కనిపించాలి ప్రతి ఒక్కరి నోట్స్లో. నోట్స్ ఉంటే మెయింటైన్ చేయాలి. కరెంట్ అఫైర్స్ ఒకటి పెడతాను, పెడతాం, కానీ అది ఎగ్జామ్ కింద, అదే ఎగ్జామ్ కింద పెడతాను. పెడితే మీకు అర్థమవుతుంది, అంటే మీకు ఎంతవరకు గుర్తున్నాయి. 300 ఒకసారి పెడదాం అంటే పెడదాం, లేదంటే అలాగే పెడదాం. లేకపోతే హాఫ్ ఆఫ్ మ్యాథ్స్ పెడతాను, అది కూడా పెడతాను. చాప్టర్ వైజే పెడతాను, ఆఫ్లైన్కి ప్రత్యేకంగా పెడతాను, ఆఫ్లైన్కి ప్రత్యేకంగా పెడతాను. క్లాస్ చెప్పడం, క్లాస్ చెప్పిన తర్వాత చేయడం. క్వశ్చన్ చదవండి. విచ్ గ్లోబల్ అవేర్నెస్ క్యాంపెయిన్ రీసెంట్లీ ఎండోర్స్డ్ బై ద ఆఫ్రికన్ యూనియన్? ఎండోర్స్డ్ అంటే సపోర్టెడ్. ఎండోర్స్డ్ అంటే సపోర్ట్ అని అర్థం. ఎండోర్స్డ్ బై ద ఆఫ్రికన్ యూనియన్ సిక్స్ టు, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీకు ఎండోర్స్మెంట్ చేశారు అని అంటే, మిమ్మల్ని సపోర్ట్ చేశారు, డిగ్రీ అంటే, ఇప్పుడు మీకు ఒక స్కిల్ ఉంది. మీరు లింక్డ్ ఇన్ చూసుంటే, లింక్డ్ ఇన్ అని ఉంటుందా, లింక్డ్ ఇన్ లో చూసుంటే మీరు ఎండోర్స్డ్ ఎవరు, ఆ, సాత్విక్ ఎండోర్స్డ్ ప్రమోద్ అని వస్తుంది. ఏంటి ఎండోర్స్డ్ అంటే నేను సపోర్ట్ చేశారు, ఎస్ దీనికి ఈ స్కిల్ ఉంది అని చెప్పి ప్రమోట్ చేసినాడు, అలా సపోర్ట్ చేసినాడు అనమాట ఎండోర్స్డ్ అంటే. విచ్ గ్లోబల్ అవేర్నెస్ క్యాంపెయిన్ రీసెంట్లీ ఎండోర్స్డ్ బై ద ఆఫ్రికన్ యూనియన్ సీక్స్ టు రీప్లేస్ ద Mercator projection map with one that accurately represents Africa's true geographical size. అది ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ లానా, దాన్ని చూడండి. కరెక్ట్ మ్యాప్ చూడండి. విచ్ గ్లోబల్ అవేర్నెస్ క్యాంపెయిన్ రీసెంట్ ఎండోర్స్డ్ బై ద ఆఫ్రికన్ యూనియన్ సీక్స్ టు రీప్లేస్ ద మెరకేటర్ ప్రొజెక్షన్ మ్యాప్. ఈ మ్యాప్ ని రీప్లేస్ చేస్తూ విత్ వన్ దట్ యాక్యురేట్లీ రిప్రజెంట్స్ ఆఫ్రికాస్ ట్రూ జియోగ్రఫికల్ సైజ్. ఆఫ్రికా యొక్క ఎగ్జాక్ట్ జియోగ్రఫికల్ సైజ్ ఉంటుంది కదా, మన ఇండియా జియోగ్రఫికల్ సైజ్ ఉంది కదా, సేమ్ అలానే ఆఫ్రికా ఉంటుంది కదా, సేమ్ అది యాక్యురేట్ గా చూపిస్తుంది అంట. అది ఏం మ్యాప్ అంటే కరెక్ట్ ద మ్యాప్. సరేనా, గుర్తుపెట్టుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్ ద మ్యాప్. మీరు చదవండి ఇది. విచ్ స్టేట్ అసెంబ్లీ ఇన్ ఇండియా రీసెంట్లీ అప్రూవ్డ్ అమెండ్మెంట్స్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ యాంటీ కన్వర్షన్ బిల్స్ విచ్ ఆల్సో పాసింగ్ ఎ న్యూ మైనారిటీ ఎడ్యుకేషన్ లా ఇన్ 2025? ఇండియాలోని ఒకే ఒక స్టేట్ లో ఫస్ట్ టైం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ యాక్సెప్ట్ చేశారు. అది పాస్ అయింది బిల్లు. ఎక్కడ, ఏ స్టేట్, మీకు అది తెలిస్తే చెప్తాను అవసరం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇండియాలో ఎక్కడా లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం తెలుసా మీకు? ఇంగ్లీష్ లో ఉంది కదా, ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఏది? ఇండియాలో ఇప్పుడు ఎవరు ఈక్వల్ గా లేరు. అయితే ఇండియాలో ఇప్పుడు ఎవరు ఈక్వల్ గా లేరు. సివిల్ అంటే మీకు సిఆర్పిసి, సిపిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, మీకు అవి గుర్తున్నాయా? తెలుసా మీకు? అవి మినిమం ఐడియా ఉందా? ఇప్పుడు దాన్నే బిఎన్ఎస్ మార్చారు, పేర్లు మార్చారు. ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్,
వాటి పేర్లు మార్చారు. రేపు మీరు ఏం చేస్తారంటే ఆ పేర్లు ఏం మారాయో నాకు రేపు చెప్పాలి, సరేనా? ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఈ పేర్లు కొత్త పేర్లు ఏంటి నువ్వు నాకు చెప్పాలి, చదువుకొని రావాలి. నేను హోంవర్క్ ఇది ఇచ్చినట్టున్నాను. ఏంటిది? ఉమ్, మీకు రాలేదు కదా. స్టేట్స్ క్యాపిటల్స్, ప్రైమ్ మినిస్టర్, అదే చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్. సెపరేట్ బుక్ మెయింటైన్ చేసి రాయండి. సెపరేట్ బుక్ మెయింటైన్ చేసి రాయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మన స్టేట్ లో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఉన్నారు ముగ్గురు. ఇక్కడ ముగ్గురు కూడా అక్కడ సివిల్ కోడ్ అంటే ఎవరికైనా సరే ఒకటే చట్టం ఉండాలి. అక్కడ ఎవరికైనా ఇప్పుడు ముస్లిమ్స్ లో వేరే లాస్ ఉంటాయి, హిందూస్ లో వేరే లాస్ ఉంటాయి. ఇప్పుడు డివోర్స్ అయితే ఆ, వేరే ఉంటుంది. ముస్లిమ్స్ కి తలక్ 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 అంటాం. మందంటే ఇప్పుడు హిందూ ముస్లిం యాక్ట్ లో ఉంటాయి, అంటే సారీ హిందూస్ యాక్ట్ లో, హిందూస్ మ్యారేజ్ యాక్ట్ లో ఉంటాయి. అవి అందరికి కూడా ఈక్వల్ గా ఒకటే చట్టం, ఎవరికైనా ఒకటే చట్టం రావాలి అంటే, అంటే ఎవరికైనా యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్, యూనిఫామ్ అంటే అందరికి ఒక ఒక రకంగానే చట్టం రావాలని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది, సరేనా? అది యూనిఫామ్ సివిల్ కోడ్. ఉం? అంటే యాంటీ కన్వర్షన్ బిల్. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే కన్వర్షన్స్, ఫోర్స్ఫుల్ గా. కన్వర్షన్స్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుంది మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇండియాలో? ఇప్పుడు జనరల్ గా హిందూస్ లో ఎస్సీస్ ఉన్నారా, దళిత్స్, వాళ్ళని ఏం చేస్తున్నారు, గుళ్ళోకి రానియలేదు అప్పట్లో. సో ఇప్పుడు ఏంటవుతుంది, కన్వర్ట్ అయిపోయారు చాలా మంది. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఒక హిందూ వెళ్ళి నువ్వు మా హిందూలో కన్వర్ట్ అయిపోయిన క్రిస్టియన్ ఎప్పుడైనా అడిగారు మీరు విన్నారా? ఒక ముస్లిం వచ్చి ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక క్రిస్టియన్స్ వచ్చి విన్నారా? ఆ, అది అక్కడ అదే అన్నారు యాంటీ కన్వర్షన్ బిల్స్ అంటే, ఒక వేరే ఒక మతం నుంచి ఒక మతానికి మార్చడానికి. అది ఎక్కువ క్రిస్టియన్స్ చేస్తున్నారు, ఓకేనా? ఆప్షన్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి. నేను ఈ పాలిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. యూనిఫామ్ సివిల్ కోడ్ పాలిటీలో ఆర్టికల్ 44. పాలిటీలో ఆర్టికల్ 44 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆర్టికల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఉం? అన్ని ఆర్టికల్స్ చదవాలి, జనరల్గా అయితే చదవాలి. ఎందుకంటే అది ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు. మీకు రీసెంట్ గా చెప్పుంటే, నేను మన రీసెంట్ గా ఎగ్జామ్స్ జరిగినప్పుడు మన స్టూడెంట్స్ కి నేను వెళ్లే ముందు గ్లిమ్స్ ఇచ్చాను. కరెక్ట్ గా అదే క్వశ్చన్లు వచ్చాయి, డైరెక్ట్ క్వశ్చన్లు 3 బిట్లు. నేను ఎగ్జామ్కి వెళ్లే ముందు, ఇంకా ఎగ్జామ్కి వెళ్తున్నా 1 అవర్ ముందు నేను 3 క్వశ్చన్లు చెప్పాను. ఆ 3 క్వశ్చన్లు అలా ఎగ్జామ్ పడ్డాయి. మీరు ఎంత గుడ్డిగా ఫాలో అయితే మీరు ఎగ్జామ్ కొడేస్తారు పాలిటీలో. నేను నమ్మకం ఇస్తాను, గ్యారంటీ ఇస్తాను. డైరెక్ట్ 3 బిట్లు. ఇది చెప్పుకోవాలని చెప్పట్లేదు, మీకు కావాలంటే క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను. ఆయనకి ఆ హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే క్వాలిఫై అవుతారు. ఎందుకు? ఇప్పుడు ఎవరికి రాదు జనరల్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ అన్ని ఏం రావు. కానీ పాలిటీలో వెళ్ళే ముందే నేను అసలు ఫస్ట్ నుంచి నాకు తెలీదు, నాకు దేవుడు ఆ మాట వచ్చింది. ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ 10 అన్నాను, యాంటీ డిఫెక్షన్ లాగా మాట్లాడా. క్వశ్చన్ లో ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ క్వశ్చన్ అదే, యాంటీ డిఫెక్షన్ లా ఫస్ట్ క్వశ్చన్ అదే. అలాగా ప్రతి నేను పాలిటీ క్వశ్చన్ 3-4 చెప్పాను, 3 క్వశ్చన్లు అది ఇవే. అంటే ప్రతిది కూడా పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పాలిటిక్స్, పాలిటీ అంత ఇంటర్లింక్డ్. చదివితే మాత్రం పాలిటీ చదివితే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అదవుతుందా? ఉత్తరాఖండ్ అసెంబ్లీ పాస్డ్ అమెండ్మెంట్స్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ 2025, యాంటీ కన్వర్షన్ బిల్ 2025, అండ్ ఇంట్రడ్యూస్ ద మైనారిటీ ఎడ్యుకేషన్ బిల్ 2025. మైనారిటీ ఎడ్యుకేషన్, మైనారిటీ అంటే క్వశ్చన్ లో కూడా ఇచ్చాడు అందాక. మైనారిటీ అంటే ముస్లిం ఒకలా క్రిస్టియన్స్ కూడా వస్తారు, కాబట్టి మైనారిటీ అంటే ముస్లిమ్స్ అంటే. ఎందుకంటే ఇప్పుడు మన హిందూస్ అందరూ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ మంది ఎవరు ఉన్నారు పాపులేషన్? ముస్లిమ్స్. ఇండియా మొత్తం మీద ఒక 80% హిందూస్ ఉంటే 20% ముస్లిమ్స్ ఉన్నారు, కాబట్టి ముస్లిమ్స్ తక్కువ అనమాట. అది యూసీసీ అమెండ్మెంట్ బిల్ 2025. చూడండి, ఎక్స్టెండెడ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పీరియడ్ ఫ్రమ్ 6 months to 1 year.
అంటే ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ అయినట్టు రిజిస్టర్ చేసుకోవాలి. అది 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కు ఎక్స్టెండ్ చేస్తారు. తర్వాత రేజ్డ్ పెనాల్టీస్ ఫర్ ఇల్లీగల్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? హలో, పెళ్ళి అవ్వకపోయినా కూడా పెళ్ళి అవ్వకపోయినా కూడా ఏదో కలిసి ఉంటే దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాం. ఓకేనా? లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. ఏ? అది ఈ సెక్షన్లను గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ లో ఉన్నవన్నీ ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యాంటీ కన్వర్షన్ 2025 ఇట్ ఇంక్రీజ్ పనిష్మెంట్ ఫర్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఫ్రమ్ 10 years to లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్. ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ లో అవుతుంది, మన స్టేట్ లో లేదు. ఎవడైనా సరే ఆ, మీరు కన్వర్షన్ చేసి ఫోర్స్ కన్వర్షన్ చేశారు అనుకోండి, ఫ్రమ్ 10 years to లైఫ్ టైం. ఫస్ట్ ముందు 10 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడేమో లైఫ్ టైం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఇండియా మొత్తం మీద పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఉమ్, కాశ్మీర్ అని కాదు, ఇప్పుడు వస్తుంది మీకు అర్థమవుతుందిలేండి. ఓకేనా? మైనారిటీ ఎడ్యుకేషన్ 2025 మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ద మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు సీక్ అఫిలియేషన్ విత్ ఉత్తరాఖండ్ ఎడ్యుకేషన్ బోర్డ్ బై జూలై 2026. ఇన్స్టిట్యూషన్ మస్ట్ రీఅప్లై ఫర్ మైనారిటీ స్టేటస్ రికగ్నైజేషన్. మనకి ఏ ఆర్టికల్ ద్వారా పెట్టుకోవచ్చు ఇవన్నీ చెప్పాను పాలిటీలో. మీకు అవన్నీ ఎప్పుడు అంటే ఒకసారి మీ క్లాసులు వింటే మీకు తెలుస్తుంది. నేను చెప్పిన వేస్ట్ కానీ మీకు అన్ని ఎంత పాలిటీ ఇక్కడైతే కనీసం ఒక 15 బిట్లుగా చెప్పచ్చు అంటే నేను మాట్లాడితే అంత టైం అవ్వలేదు మనకి. సరేనా? ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గుర్తు పెట్టుకోవాల్సిందే. క్లాస్ లో చెప్పినవి కూడా ఎక్కువ. మీరు ఎగ్జామ్ ఏపీ హైకోర్టుకి వెళ్ళే ముందు రోజు లాస్ట్ డే నేను ఒక క్లాస్ తీసుకున్నా. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ జరిగినాయి రీసెంట్ గా, అప్పుడు కూడా నేను చెప్పినవి 4 బిట్లు వచ్చినాయి. ఏంటండి అది ఎక్కువ ఫోకస్ చేసింది దేని మీద? మనం పట్టుకోవాలి దాన్ని. అది పట్టుకుంటే మీరు ఎగ్జామ్ రాసి పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. సరేనా? రీసెంట్లీ 5 క్రూషియల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద సౌత్ సెంట్రల్ రైల్వే కేమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఉమెన్స్ ఆఫీసర్స్, మార్కింగ్ a milestone in gender representation in Indian Railways. Which of the following is not among the departments led by women? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు కింద ఇచ్చిన వాటిలో ఉమెన్ ఏది లీడ్ చేయట్లేదు, ఏ డిపార్ట్మెంట్ లీడ్ చేయట్లేదు అని అడుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? రీసెంట్లీ 5 క్రూషియల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇంజనీరింగ్. చూడండి, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే హిస్టరీ 5 కీ డిపార్ట్మెంట్స్ ఆపరేషన్స్, కమర్షియల్, ఫినాన్స్, సెక్యూరిటీ అండ్ మెడికల్ ఆర్ బీయింగ్ లెడ్ బై ఉమెన్ ఆఫీసర్స్. వీళ్ళందరూ ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు క్వశ్చన్, ఆరిట్లోనే ఐదు, ఐదు కూడా ఉమెన్ అక్కడ లీడ్ చేస్తున్నారు. అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ లో ఎవరున్నారంటే 5 ఉమెన్స్ ఉన్నారు. ఇక్కడ ఆపరేషన్స్, కమర్షియల్, ఫినాన్స్, సెక్యూరిటీ అండ్ మెడికల్. దాని హెడ్ అదే చెప్తున్నా, అదే ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చాడు అక్కడ, అదవుతుందా? చూడండి పేరు చూడండి, చీఫ్ ఆపరేషన్స్ కేమో పద్మజ అంట, తర్వాత పాండే, ఐతా పాండే, అరోమ సింగ్ ఠాకూర్, నిర్మల్ నరసింహన్, హేమస్ సునీత. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మేడం, అవసరమైతే అడుగుతారు. అర్థమైందా? ఇండియా రీసెంట్లీ కండక్టెడ్ a successful test firing of the long range ballistic missile Agni 5. Hmm? Hmm. Hmm. A major step in strengthening its strategic deterrence capabilities. What is the maximum strike range of the Agni 5 missile? 3000, 7000 చెప్పాలి. గూగుల్ కొట్టి ట్రై చేస్తే తెలుస్తుంది కదా. ఆప్షన్ సి 5000.
ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా చదవాలి. ఏ ఎగ్జామ్ కైనా మీకు మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్, క్వాంట్, రీజనింగ్ పక్క సబ్జెక్టులు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఎగ్జామ్ ఇంపార్టెంట్. బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ నువ్వు చదువుతున్నావు కాబట్టి కెమిస్ట్రీ అనేది నువ్వు అసలు వదలకు, గుర్తుపెట్టుకో. కెమిస్ట్రీ మీద చాలా జాబ్స్ పడతాయి. గవర్నమెంట్ జాబ్స్ మాట్లాడుతున్నాను, నేను ప్రైవేట్ చెప్పట్లేదు. ఇప్పట్లో గవర్నమెంట్ జాబ్ కొట్టకపోతే ఫ్యూచర్ లో ప్రైవేట్ జాబ్స్ వాల్యూ లేదు. నీకు గవర్నమెంట్ జాబ్ లో 20,000 వచ్చినా, ప్రైవేట్ జాబ్ వాడికి 2 లక్షలు వచ్చినా ఇద్దరు ఒకటే. నీకే వాల్యూ ఎక్కువ. ఇద్దరు ఒకటే కాదు, నీకు ఎక్కువ వాల్యూ. స్టాండర్డ్ నువ్వు ఈ నెల అంతా జాబ్ చేస్తావు, నెల జాబ్ చేసిన తర్వాత నీకు జీతం వస్తుంది. ఆడికి 2 లక్షలు వస్తుంది, 20,000 వస్తుంది. కరోనా వచ్చింది మొన్న, అలానే ఇంకోటి ఏదో వచ్చింది అనుకో, నీ 20,000 నీకు వస్తాయి. అంటే 2 లక్షలు కాదు, అంటే ఉద్యోగం పీకేస్తాడు, అది ఎత్తుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే ఇక స్టాండర్డ్ జాబ్ గవర్నమెంట్. మీరు తప్పు చేయట్లేదు, కరెక్ట్ గానే వెళ్తున్నారు, కరెక్ట్ పాతలు వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ ద ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని-5 ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR Chandipur, Odisha under the Strategic Forces Command. Agni-5 has strike range from up to 5,000 kilometers, అంటే 3,100 miles. 1 kilometer ఎన్ని మైల్స్? 1 mile అంటే 8 kilometers. సారీ, 1 mile అంటే ఎన్ని కిలోమీటర్స్? 1 mile is equal to how many kilometers? 1 mile is equal to how many kilometers? తెలియాలి మీకు, మినిమం బేసిక్ కదా, చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తారు ఇది. 1 mile అంటే ఎన్ని కిలోమీటర్స్? 1.6 km, 1,600 meters. 1 mile అంటే 1 mile అంటే 1,600 meters. మీకు తెలియాలి అవి, బేసిక్ అవి. మేకింగ్ ఇట్ capable covering the entire Asian parts of Europe, including China and Turkey. The missile can reach a maximum speed of Mach 24, 29,400 km per hour. It has a re-entry speed of Mach 2024, making interception nearly impossible. First tested in 2012 by DRDO. DRDO అంటే డిఫెన్స్ అంతే, DRDO మొత్తం డిఫెన్స్ అంతే. కరెక్ట్ పెట్టండి. డిఫెన్స్ రీసెర్చ్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద న్యూ ప్రోడక్ట్ రీసెంట్ లాంచ్డ్ బై సౌత్ ఇండియన్ బ్యాంక్? కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిన సౌత్ ఇండియన్ బ్యాంక్, ఏంటది? SIB Gold Express. What is the new product recently launched by South India Bank అంటే SIB Gold Express. South India Bank has launched a new gold loan product called SBI Gold Express. Customers can avail loan up to 90% of the value of their gold with amounts ranging from 25,000 to 25 lakhs. Loan tenure is up to 3 years with zero hidden cost. MSMEs అంటే MSMEs సైలెంట్ అయిపోతున్నారు. గూగుల్ కొలుస్తా. మైక్రో స్మాల్ తర్వాత ఏంటి?
మైక్రో స్మాల్ తర్వాత చెప్పు కదా. నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు, చెప్పు. ఆంటర్ప్రినర్, ఆంటర్ప్రినర్, ఆంటర్ప్రినర్ కదా. ఆ? అది ఆంటర్ప్రినర్ అంటారు, ప్రొనౌన్సియేషన్ ఆంటర్ప్రినర్. ఎంటర్ప్రినర్ అనకూడదు, ఎవడని చూస్తే తప్పు అంటారు అది. కరెక్ట్ అది. ఎంఎస్ఎంఈ. అదే చెప్పావు నువ్వు. అది మీకు తెలియాలి. ఇప్పుడు నీకు ఎక్కడ తెలుసు, మీకు ఎందుకు తెలుసు సార్ చూడమంటున్నాను. మీరు స్వతహాగా చూస్తే మీకు గుర్తుంటది అనేసి మెయిన్ రీజన్. అదవుతుందా. నేను ఇక్కడ మిమ్మల్ని చూడమంటుంది ఎందుకు అంటే, మీరు తప్పు చెప్తున్నా రైట్ చెప్తాను కాదు. వన్స్ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడగడం మీరు నాకు అది కరెక్ట్ చెప్పాలి. మైక్రో స్మాల్ ఎంటర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఇండస్ట్రీస్ కి, చిన్న చిన్న స్టార్టప్స్. అంటే దానికి కూడా ఉంటాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కి దానికి ఒక డబ్బులు లిమిట్ ఉంటది. మైక్రో స్మాల్ దీని మీద కూడా అసలు మీరు చదవండి, అసలు మూడింటి డిఫరెన్స్ ఏంటో చూడండి. అదేందా. ఆ మూడింటి డిఫరెన్స్ తెలిస్తే మీకు తెలుస్తుంది. Which company made history by becoming the first to file an IPO at GIFT IFSC, aiming to raise $12 million, signaling the growing prominence of India's international finance center? IPO అంటే IPO స్టాక్సా? క్లాస్ చెప్పాను ఆల్రెడీ నేను. IPO స్టాక్ సంబంధించింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇనిషియల్ అంటే ఫస్ట్. ఇప్పుడు ఎల్ఐసి రీసెంట్ గా అప్పుడు ఇండియట్ లేదు దానికి, ఇప్పుడు షేర్స్ పెట్టారు, కొనుక్కున్నారు చాలా మంది. షేర్స్ పెడతారా ఫస్ట్, పెట్టగానే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఇంకా అది ఫస్ట్. ఇప్పుడు కంపెనీ ఒకటి పెట్టండి, ఆ షేర్ మార్కెట్ లో పెట్టింది ఆ కంపెనీని, అది ఐపీఓ. అదేనా. ఇనిషియల్ పబ్లిక్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి. ఐఎఫ్ఎస్సి అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐఎఫ్ఎస్సి అంటే మీకు బ్యాంక్ బుక్ లో ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది అంటే ఏంటి? ఎప్పుడైనా ఎప్పుడైనా బ్యాంక్ కోడ్ అదట. ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ రాలేదు మీకు. జనరల్ గా మీరు ఒక్క, మీరు ఇప్పుడు అందరూ ఫోన్ పేలు వాడుతున్నారు కదా, పేటిఎం వాడుతున్నారు కదా, తెలుసు కదా. పేటిఎం ఫుల్ ఫామ్ ఏంటి? పేటిఎం ఫుల్ ఫామ్ అడిగాను. పేమెంట్స్ ఫుల్ ఫామ్. పేమెంట్స్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాదు. పేటిఎం ఫుల్ ఫామ్ అడిగా. క్యూఆర్ స్కాన్ చేస్తారు కదా, క్యూఆర్ అంటే ఏంటి? క్విక్ రెస్పాన్స్. అలాగే పేటిఎం అంటే ఏంటి? పే త్రూ మొబైల్. అదవుతుందా. మీకు ఇంట్రెస్ట్ రావాలి అంటే ఏంటి, అంటే ఏంటి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ రావాలి. అదవుతుందా. సేమ్ ఇప్పుడు ఐఎఫ్ఎస్సి. ఇప్పుడు మీరు చాలా సార్లు వినుంటే, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్. ఇంట్రెస్ట్ రావాలి మీకు, మీ ఆటోమేటిక్ ఏ ఫైలా. సరే ఫైల్ తర్వాత ఆర్ఎండ్ రిపోర్టే. ఎఫ్ఐఆర్. ఇందాక ఎందుకు చెప్పాను ఇన్వెస్టిగేషన్ అని. ఓడియా. కోపం కూడా గూగుల్ చేస్తా కదా. అవును, ఇంకా అప్పుడే కాదు నేను అడుగుతాను కదా. ఎవరు చెప్పలేదు, ఇప్పుడు బాగా చెప్పేస్తుండే. ఆ, నేను అప్పుడే కాదు కదా, నేను మీకు హింట్ ఇద్దాం అనుకున్నా.
అవన్నీ అప్పుడు కొట్టేశాడు గూగుల్లో. ఫస్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా అయితే కేసు ఎఫ్ఐఆర్ అంటారు కదా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఆ స్థలానికి వెళ్ళారా వెళ్ళలేదా, వెళ్తే మీరు అక్కడ ఏం దొరికింది, ఏ క్లూస్ దొరికినాయి, అవన్నీ ఎఫ్ఐఆర్. అలాగే ఐఎఫ్ఎస్సి మీరేనా ఇంట్రెస్ట్ చెప్పండి. హ్మ్? చెప్పాలి. అవి కరెక్ట్లే. ఐఎఫ్ఎస్సి, IPR gift IFSC aiming to raise $12 million, signaling the growing prominence of India's international finance center. Indian Finance System Code. Indian Finance System Code. IFSC అంటే గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సారీ, అంత చెప్పాను చెప్పలేదా, సారీ. ఎక్స్ ఎక్సిడి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్. ఎక్సిడి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ లిమిటెడ్. Mumbai-based XCD Executive Development Limited, a global executive education provider, became the first company to file IPO at GIFT IFSC, Gujarat, targeting $12 million. The Employees Provident Fund Organization, EPFO. చాలా ఇంపార్టెంట్, అదే కూడా ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మనం ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనకి పిఎఫ్ వస్తుంది కదా, అదే ప్రొవిడెంట్ ఫండ్, దాన్ని అంటాం ఈపీఎఫ్ఓ. దీంట్లో కూడా జాబ్స్ పడితే యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. తక్కువ అంటే తక్కువ పోస్టులు వస్తాయి ప్రతి ఇయర్. శాలరీ మాత్రం 1,20,000 స్టార్టింగ్. అంత బాగుంటుంది. అంత సింపుల్ గా జాబ్ రావడం, యూపీఎస్సీ కదా, బుర్ర ఉండాలి ఎక్కువ. రీసెంట్లీ ఎన్హాన్స్డ్ ద ఎక్స్గ్రేషియా బెనిఫిట్ అండర్ ఇట్స్ డెత్ రిలీఫ్ ఫండ్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఎంప్లాయీస్. వాట్ ఈస్ ద రివైజ్డ్ అమౌంట్? ఎక్స్గ్రేషియా అంటే మీరు విని ఉంటారు చాలా సార్లు, ఇండియా స్టేట్ లోనే ఏమైనా ఆపదలు జరిగినా ఏం జరిగినా ఎక్స్గ్రేషియా ప్రకటించాం, 10 లక్షలు ప్రకటించాం, 5 లక్షలు ప్రకటించాం అంటారు. అంతే, అంటే చనిపోయిన తర్వాత ఇస్తారు ఎక్స్గ్రేషియా అంతే. బెనిఫిట్ అండర్ డెత్ రిలీఫ్ ఫండ్ ఫర్ సెంట్రల్ బోర్డ్ ఎంప్లాయీస్ ఎంత అని అడుగుతున్నాడు, ఎంత రివైజ్ చేసింది? ఆప్షన్ సి 15 lakhs. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనౌన్స్డ్ హైక్ ఇన్ ద ఎక్స్గ్రేషియా బెనిఫిట్ అండర్ ద డెత్ రిలీఫ్ ఫండ్. న్యూ బెనిఫిట్ ₹15 lakhs, ఎర్లియర్ 8.80 lakhs. ఎప్పుడైనా ఆఫీస్ లో చనిపోతే, అదే చనిపోతే దానికి 8.8 lakhs ఇచ్చేవారు ముందు, ఇప్పుడు 15 lakhs ఇస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ April 1, 2025. ఓకేనా? క్వశ్చన్ ఎవరు కడతారు తెలుసా? March 31st. ఎక్కడ ఉంటుంది? March 31st, 2025. March 31st లేకపోతే March 2025. ఈపీఎఫ్ఓ ఎక్స్గ్రేషియా బెనిఫిట్ ఎంత అని అడుగుతాడు. 15 lakhs ఇస్తాడు, 8.80 lakhs ఇస్తాడు. మనం ఏం చెప్పాలి? 8.8 చెప్పాలి. అర్థమైందా? ఎగ్జామ్ ఎలా ఇస్తాడు అంటే క్వశ్చన్ పేపర్ అంత కష్టంగా ఇస్తాడు. అర్థమైందా? మనం రీసెంట్ గా మనకి సెప్టెంబర్ లో వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. జూన్ లో వైస్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. జూన్ లోని ఎవరు వైస్ ప్రెసిడెంట్ అని అడుగుతారు. ఆ, అర్థమైందా? అలా ఉంటది. ఈపీఎఫ్ఓ ఎప్పుడంటే 4th March 1952. సిపిఎఫ్సి, సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్. ఆ కమిషన్ ఎవరంటే రమేష్ కృష్ణమూర్తి. నేను హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. విచ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ did Westbridge Capital acquire a 15% stake for 450 crore, reflecting increasing private equity interest in India's fund management sector?
ఎవరంటే హెచ్డిఎఫ్సి ఏఎంసి. హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ 7 billion global investment firm focused on India. In the US acquired 15% stake in Edelweiss Asset Management Company for 450 crore. ఓకేనా? విచ్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ వాజ్ రీసెంట్లీ పెనాల్టీ చేశారు అనమాట దానికి బై ద సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ. మీకు చూసారా ఎన్ని అంటే ఎంత వస్తుందా మీకు యుఎస్ఎస్సి కూడా వీటికి కూడా అన్ని కలిపే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్స్ అడుగుతారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. నిన్న నిన్న కనీసం చాలా ఒక 10 అయినా మనం నేర్చుకున్నావా ఫుల్ ఫామ్స్? ఫుల్ ఫామ్స్ నిన్న క్వశ్చన్లో మంచి చెప్పచ్చు. నిన్న కాదు, మొన్న సారీ, నిన్న క్లాస్ చెప్పలేదు నేను. మొన్న మొన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిసిపిఏ ఫర్ పబ్లిషింగ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఇండల్జింగ్ ఇన్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. చెప్పండి. రైవిడోనా? ఓలానా? విచ్ రైడ్ హెయిలింగ్ platform was recently penalized by the Central Customer Protection Authority for publishing misleading advertisement and indulging in unfair trade practices అంటే ర్యాపిడో. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ర్యాపిడో. చూడండి 575 కంప్లైంట్స్ అగైన్స్ ర్యాపిడో బిట్వీన్ ఏప్రిల్ టు మే. 1224 కంప్లైంట్స్ బిట్వీన్ జూన్ 2024 టు జూలై 2025. అందుకే వాళ్ళకి ఫైన్ వేశారు. ఏంటి? ఎవరెవరికి ఇవ్వాలో అది ఆటో ఇన్ 5 minutes ఆర్ 50 రూపీస్ అవర్ పెడతారు కదా, అది వాళ్ళకి ప్రామిస్ చేసి వాళ్ళు రిసీవ్ అవ్వలేదు అంటారు కదా, ఆ కంపెనీషన్ వాళ్ళు తిరిగి ఇవ్వాలని చెప్పి. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ regions is not recognized as a globally important agricultural heritage site by the Food and Agriculture Organization. ఏది? అని ఇస్తాడు పక్కనే. సాఫ్రాన్ అంటే కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సుందరబన్స్ అంటే వెస్ట్ బెంగాల్ అని తెలియాలి. కుట్టనాడు కేరళ. వాయనాడ్ కుట్టనాడ్ అని కేరళ. కోరాపుట్ ఒడిశా. ఆప్షన్ డి సుందరబన్స్ వెస్ట్ బెంగాల్. Food and Agriculture Organization recognized 3 globally important agricultural heritage systems. GI, globally important agricultural heritage system sites in India. Koraput region, known for subsistence paddy cultivation, diverse paddy lands, medicinal plants and tribal knowledge system. Kuttanad farming system, Kerala. Unique below sea level farming, paddy cultivation, fishery, coconut and food crops and inland water fishing. Saffron heritage and Kashmir. Rich agro-pastoral system, ట్రెడిషనల్ సాఫ్రన్ కల్టివేషన్, ఇంటర్క్రాపింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకేనా? అర్థం కాలే. సాఫ్రన్ కల్టివేషన్ కుంకుమ పువ్వు. సాఫ్రన్ అంటే కుంకుమ పువ్వు. అది తీసుకుంటే చాలా మంచిది, బాడీలో హీట్ వచ్చేస్తా అని చెప్తారు కానీ అది
Parliament of India has recently enabled simultaneously translation of proceedings in how many languages listed in the 8th schedule of the Constitution? మనకి 8th షెడ్యూల్ 1 to 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 8th షెడ్యూల్ ఏంటి? లాంగ్వేజెస్ గురించి. అందులో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అర్థమైందా? నీకు 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ ఇండియాలో 8th షెడ్యూల్ ఇండియాలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు మనకి 1950లో 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. తర్వాత అమెండ్మెంట్ చేసి యాడ్ చేశారు. అయితే ఇప్పుడు 8th షెడ్యూల్లో మనం స్టార్టింగ్ చేసేటప్పుడు 14 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇప్పుడు యాడ్ చేశారు. ఇప్పటి వరకు 22 లాంగ్వేజ్ యాడ్ చేశారు. ఓకేనా? ప్రెసెంట్ అయితే మనకు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మొన్న కూడా చెప్పి ఆయన కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ ఆయన పేరు కాన్స్టిట్యున్సీ బీజేపీ కాదు కాన్స్టిట్యున్సీ గురించి అడిగా. రాజస్థాన్ కోట గుర్తుంది. అది కరెంట్ అఫైర్స్ నువ్వు విన్నప్పుడు నువ్వు చూసావా అంటే నీకు ఇంకా గుర్తుంటాయి. ఎప్పుడు వింటుంటే అలా వింటుంటే నీకు అలవాటు అయిపోతే ఆటోమేటిక్ గా చెప్తారు ఆన్సర్లు. ఎప్పుడు అవుతుందంటే మీరు కూర్చొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఫస్ట్ థింగ్. అర్థమైందా? నువ్వు పొరపాటున విన్నావు ఆ రోజు క్లాసు అంటే వింటేనే అలాగా ఇప్పుడు 10 నిమిషాల్లో కనీసం 2 నిమిషాలు ఉంటాయి కదా, అందుకే క్లాస్ అనమంటారు జనరల్ గా. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ మా డ్యూరింగ్ ద మాన్సూన్ సెషన్ ఎన్ని సెషన్స్ ఉంటాయి? లాంగ్వేజెస్ 22. మామూలుగా పార్లమెంట్ సమావేశాలు అంటాం కదా, వింటరా? న్యూస్ చూస్తారు కదా, ఏంటి అవి? ఆఫ్టర్నూన్ సెషన్, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. సెషన్ సెషన్ డే చదువు కాదు, మాన్సూన్ సెషన్ అన్నారు అక్కడ. బడ్జెట్ సెషన్ తెలుసుకొని చెప్పండి నాకు రేపు. చూడండి, న్యూలీ యాడెడ్ కాశ్మీర్, కోన్కాని, సంతాలి కంప్లీటింగ్ ద ఫుల్ లిస్ట్. ఎర్లియర్ సర్వీస్ కవర్డ్ 18 లాంగ్వేజెస్, అస్సామీస్, బెంగాలీ, బోడో, డోంగ్రీ, గుజరాతీ. బోడో డోంగ్రీ కూడా రీసెంట్ యాడ్ అయినవి, అంటే తర్వాత యాడ్ అయినవి. ఫస్ట్ 14 ఉన్నాయి. 14 తర్వాత నుంచి మనకి 8 యాడ్ చేశారు. అదేనా? మొత్తం 22 లాంగ్వేజ్ అయినాయి. మన తమిళ్, తెలుగు కూడా ముందే ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? క్లాసికల్ లాంగ్వేజెస్ అక్కడ ఉంది కదా, తమిళ్, తెలుగు, ఉర్దూ, ఒడియా అంట. క్లాసికల్ డాన్సెస్, క్లాసికల్ లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజ్ కూడా నాకు రేపు చెప్పండి. సరేనా? క్లాసికల్ లాంగ్వేజ్ కూడా నాకు రేపు చెప్పండి. ఎందుకంటే మీకు తెలియాలి మేము మన స్టేట్ యొక్క డాన్స్ ఏంటి. తమిళనాడు, తమిళనాడు, కేరళ, నువ్వు నిన్న కూడా ఇదే తప్పు చెప్పు. నిన్న కాదు మొన్నదే. కథక్కలి, కథక్కలి, మోహినియట్టం. కథక్కలి అండ్ మోహినియట్టం రెండు కూడా కేరళనే. ఒరిస్సాది అర్థమైందా? ప్రతి స్టేట్. అస్సాంది
మణిపూర్ది మణిపురి. సత్రియ అస్సాం. పంజాబ్. పంజాబ్ హర్యానాకి వస్తుంది దాండియా. గుజరాత్ దాండియా. చూద్దాం ఇంకా సార్. కర్ర బిల్లాట. సరే, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. ఇంజనీర్స్ డే ఎప్పుడు? ఓయ్, ఇంజనీర్స్ డే ఎప్పుడు? ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ recently entered into an agreement with NPCIL for the development of September 15th. కొట్టేస్తుంది. సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డే. ఎందుకు ఇంజనీర్స్ డే జరుపుకుంటారు? ఎవరి బర్త్డే సందర్భంగా? ఎవరిదా? మోక్షగుండ విశ్వేశ్వరయ్య. మోక్షగుండ విశ్వేశ్వరయ్య. టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరి బర్త్డే సందర్భం జరుపుకుంటారు? దీని ఆన్సర్ చెప్పండి. భారత్ స్మాల్ మాడ్యులేటర్ రియాక్టర్స్. EIL and NPCIL signed an agreement to jointly develop Bharat Small Modular Regulators. The initiative is part of the Nuclear Energy Mission for Viksit Bharat, which aims for the 100 gigawatt nuclear power capacity by 2047. Viksit Bharat అంటే వికసిత్ భారత్ ఎక్కడ విన్నారు? 2024 ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. 25 అంటే నయా భారత్. ఓకేనా? టార్గెట్ అట్లీస్ట్ 5 ఇండిజినియస్ డిజైన్ SMRs ఆపరేషనల్ బై 2023. ఇండిజినియస్ అంటే ఆ ప్లేస్ అంటే మన ఇండియాలోనే. ఇప్పుడు ఇది ఇండిజినియస్ అంటే ఇండియాలో సంబంధించింది అనేది, ఇండియాలో తయారు చేస్తారు అనమాట. అది ఇండిజినియస్ అంటే. Who has been appointed as observers for the upcoming 17th Vice President election of India 2025? క్వశ్చన్ చదువు. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఎలక్షన్ కండక్ట్ చేస్తారు అంటే ఎలక్షన్ అవుతుంది, మీరు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీ ఇద్దరు పెడతాడా ఓట్లు చెక్ చేయడానికి, లేకపోతే అబ్జర్వర్? అబ్జర్వర్స్. సుశీల్ కుమార్ లోహాని అండ్ డి ఆనంద్. ఓకేనా? The Election Commission of India appoints Sushil Kumar Lohani and Additional Secretary of Ministry of Panchayat Raj, D. Anand, Additional Secretary of the Ministry of Finance, and observer for the 17th Vice President election. The election is scheduled from 9th September 2025. The Vice President of India is elected by an electoral college comprising the members of both Lok Sabha and Rajya Sabha. లోక్ సభలో ఎవరు ఉంటారు? రాజ్యసభలో ఎవరు ఉంటారు? ఇచ్చారా? కవర్ ఇచ్చారా? చూస్తారు బాబా. లోక్సభ రాజ్యసభ ఎవరు ఉంటారు? లోక్సభలో రాజ్యసభలో ఎవరు ఉంటారు? ఎమ్మెల్యేస్ ఉంటారు.
ఎంపీస్ ఉంటారు. ఇంకా మినిస్టర్స్ ఉంటారా? స్టఫ్ ఇస్తున్నారు అయ్యా వీరు ఎక్కువ. ఏదో లోక్సభలో ఎంపీలు ఉంటారు, రాజ్యసభలో ఎంపీలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఎంపీలే. లోక్సభలో స్పీకర్ ఉంటాడు, రాజ్యసభలో చైర్మన్ ఉంటాడు. సరేనా? ఎన్డీఏ హెస్ నామినేటెడ్ సిపి రాధాకృష్ణన్. నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ మనం చెప్పిన ఎగ్జామ్కి వెళ్లే ముందు చెప్పిన ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. ఏంటనుకున్నారు? సిపి రాధాకృష్ణన్ ఉన్నాడా? ఈయన వాళ్ళు నామినేట్ చేశారు. ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ నామినేట్ చేసింది. ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఫైల్ బి సుదర్శన్ రెడ్డి. ఈయన ముందు ఒక చీఫ్ జస్టిస్. అయితే ఈయన ఎవరో సిపి రాధాకృష్ణన్ ముందు ఒక స్టేట్ గవర్నర్ కింద పనిచేస్తున్నాడు. అది ఏ గవర్నర్ కింద పనిచేస్తున్నాడు అనేసి అడుగుతారు. క్వశ్చన్ అడిగారు, చెప్పాను అదే క్వశ్చన్ చెప్పాను. మహారాష్ట్ర గవర్నర్. అదే క్వశ్చన్ అడిగాడు ఎగ్జామ్ లో. క్వశ్చన్ అదే అడిగాడు అంటే రాధాకృష్ణ ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర గవర్నర్. తెలిస్తే మీకు పెట్టేస్తారు ఆన్సర్. మీకు తెలియాలి అది. Observers are appointed to ensure free, fair, and smooth conducted of the election of process across the states. పాలిటీ మీద క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ న్యూస్ లో ఉంది. సో దాన్ని ఆ ఎలక్షన్ ప్రాసెస్ అందరూ న్యూస్ లో ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ అడుగుతారు అనమాట ఎగ్జామ్ లో. వాట్ రీసెంట్ చేంజ్ హ్యాస్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మేడ్ కన్సర్నింగ్ ద డెఫినేషన్ ఆఫ్ టైగర్ కారిడార్స్ ఇన్ ఇండియా? చెప్పండి ఆన్సర్. మనం ఏ ప్రాసెస్ అనుకున్నాం? Restricted the definition of the 32 least cost pathways from its 2014 report. On its debut at the International Olympiad in Artificial Intelligence 2025, which position did India secure? ఏ పొజిషన్ ఇండియా సెక్యూర్ చేసిందండి? ఇండియా సెక్యూర్డ్ థర్డ్ పొజిషన్. ఓకేనా? థర్డ్ పొజిషన్ సెక్యూర్ చేసింది. ఇండియా మేడ్ ఇట్స్ డెబ్యూట్ అట్ ద ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇండియా ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది. 2025 హెల్డ్ ఇన్ బీజింగ్, చైనా. హోస్ట్ ఎవరైనా అడుగుతారు చైనా అని. అండ్ సెక్యూర్ థర్డ్ పొజిషన్ అమౌంగ్ 63 పార్టిసిపెంట్. 63 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తే అందులో ఇండియా థర్డ్ ప్లేస్ వచ్చిందంట. ఇండియాలో చూడండి, కంపరైజ్ ఆఫ్ 2 teams with 8 students winning a total of 6 medals, 3 gold, 2 silver and 1 bronze. క్వశ్చన్ ఎవరికి అడగచ్చు అంటే ఎగ్జామ్ లో, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది కదా, ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్ గెలిచింది, ఇండియా ఎన్ని సిల్వర్ మెడల్ గెలిచింది, ఇండియా ఎన్ని బ్రాంజ్ మెడల్స్ గెలిచింది? ఓకేనా? 3 gold, 2 silver, 1 bronze. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి.
హ్మ్? చూడండి, ఇండియా అవుట్ పర్ఫార్మ్ టీమ్స్ ఫ్రమ్ ద యుఎస్ 12th, చైనా 11th, while Russia and Poland claimed the top two positions. While Russia and Poland, రష్యా, పోలాండ్, తర్వాత ఏంటి ఇండియా. థర్డ్ ఇండియా కదా సెక్యూర్ చేసింది. ఓకేనా. JSW Steel Limited recently signed a non-binding heads of agreement with which foreign steel majority to jointly explore setting up a 6 MTPA integrated steel plant in India. పోస్కో గ్రూప్ సౌత్ కొరియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. NASA recently launched the Surya Heliophysics Foundation model. What is the primary objective? ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. ఫోర్కాస్టింగ్ స్పేస్ వెదర్. ఓకేనా. ఆప్షన్ డి. నాసా అంటే చెప్పండి. నేను నాకు చెప్పాలి, ఇది బేసిక్. గూగుల్ చేసి ఇస్రో. నాసా. నువ్వు ఫోన్ ల్యాప్టాప్ లాగ్. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి మళ్ళీ. నాసా. నాసా. అదే గుర్తుపెట్టుకోండి. చెప్పండి. నాసా. చూసి ఎవడం కూడా అంత బతకం మీకు. మీకు ఇంగ్లీష్ చదవట్లేదా? అచ్చా, అసలు ఎవరు కండక్ట్ చేస్తారు నాసాని? నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ ఇండియా రష్యా bilateral trade to be achieved by 2030, reflecting the strategic economic partnership between the two nations? ఇంకా $100 billion. $100 billion. India and Russia have set a target of $100 billion for bilateral trade by 2030 to reduce the current trade imbalance. ఓకేనా. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA. Which Indian city is scheduled to host the 3 major international sports events in 2025, namely the Commonwealth Weightlifting Championship, Asian Aquatic Championship, AFC Under-17 Asia Cup qualifiers? అవునా. AFC అంటే ఏంటి? మీకు ఇప్పుడు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందా ప్రాసెస్ ఎలా ఉందో, ఎలా చదవాలి అనేది? ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయిన క్వశ్చన్ కదా, కాన్సెప్ట్ రిపీట్ అయినట్టుంది.
అహ్మదాబాద్. ఏఎఫ్సి అంటే ఏంటి? ఏఎఫ్సి అంటే అసలు చూడండి, అసలు ఇది దేనికి సంబంధించి చెప్పండి అది అసలు. ఏ గేమ్ సంబంధించి ఏఎఫ్సి? ఏ స్పోర్ట్స్ సంబంధించి అడుగుతున్నాను. ఆ, ఫుట్ మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దాన్ని ఏం చేశారు అసలు మీరు ఏఎఫ్సి అంటే? ఆ, మీరందరూ ఏదో అన్నారు కొత్తగా. చెప్పు ఏఎఫ్సి అంటే ఏంటి ఇప్పుడు? ఏఎఫ్సి అంటే ఏంటి? ఏఎఫ్సి. ఏఎఫ్సి అసోసియేషన్ కాన్ఫెడరేషన్. ఫిఫా ఫిఫా వరల్డ్ కప్ ఉంటుంది కదా, ఫిఫా ఫిఫా అంటే ఏంటి చెప్పండి. ఫుట్బాల్ ఏంటి ఫుల్ ఫామ్? ఫుట్బాల్ చెప్పండి నాకు. ఫిఫా ఫుల్ ఫామ్. మీరు అంతలాగా అంటే గూగుల్ కూడా వాటర్ రావట్లేదు మీకు. ఇంటర్నేషనల్ ఏంటిది? అది ఫిఫా అంటే అర్థమైందా? అవన్నీ నేర్చుకోవాలి మీరు. ఓకేనా? అన్నిటి మీద చదవాలా? పెట్టచ్చు. మినిమం ఐడియా ఉండాలి. నేను అదే చెప్తాను, మీరు ఏదైనా మాట్లాడితే ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడితే మినిమం మీరు 2 పాయింట్లు మాట్లాడేటట్టు ఉండాలి. అప్పుడు మాట్లాడితే దాని మీద ఒక అవగాహన ఉంటే మీకు ఏదైనా చేయొచ్చు దాని మీద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రివైజ్డ్ renewal fee for imported four-wheeler vehicles older than 20 years in India? 20 years in India. జనరల్ గా మన బండి ఉంది అనుకున్నాం, 2 వీలర్ 15 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోతుంది. వాట్ ఇస్ ద రివైజ్డ్ రెవెన్యూ ఫీ ఫర్ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ అంటే ఎక్స్పోర్టెడ్ అంటే చెప్తా. ఇంపోర్టెడ్ ఫోర్-వీలర్ వెహికల్స్ ఓల్డర్ దాన్ 20 years in India. కాదు టికెట్ ఏదన్నా 80,000. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఎవరండి? చెప్పాలి. నితిన్ గడ్కరీ. Who recently pledged to donate their organs at the Army Hospital, supporting the Armed Forces Organ Retrieval and Transplantation Authority initiative? ఎవరు? జనరల్ ఉపేందర్ ద్వివేది అండ్ సునీత ద్వివేది. ఓకేనా?
General Upendra Dwivedi and chief of the army staff, along with his wife Sunita Dwivedi, president of Army Wives Welfare Association, pledged to donate their organs at the army hospital. ఆర్మీ డే ఎప్పుడు? ఓకే, కూర్చోవచ్చు. థ్యాంక్ యూ పర్మిషన్ చెప్పాలి. కొడేతుంది. 15 జనవరి ఏమొచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఆథర్ ద బుక్? మన బుక్స్ కూడా చదవాలి కన్ఫర్మ్ గా. హూ ఆథర్ ద బుక్ జస్టిస్ డినైడ్ జస్టిస్ లాస్ట్, విచ్ ఎగ్జామిన్స్ ద జ్యుడిషియరీ అండ్ ద సుమిత్ర సేన్ కేస్. సుమిత్ర సేన్ కేస్ ఓ పడింది మధ్యలో. సుమిత్ర సేన్ కేస్, సౌమిత్ర సేన్ కేస్. కాంచన చక్రవర్తి. ఓకేనా? The book Justice Denied, Justice Lost was authored by Kanchana Chakraborty and released in Calcutta. Next question. What is the primary object of the exercise? Samanvay Shakti 2024 recently inaugurated in Assam. To foster military, civil integration and coordination, regional response. Which city is set to host the 28th National Conference on E-Governance 2025? ఇంకా చెప్పాలి. ఇంకేమైనా ఆలోచన ఉన్నాయా? ఇంకా దివ్య, నీ పేరేంటి? మోహన్ కుమార్. ఏమైనా ఉందా? ఇది రీసెంట్ గా జరిగింది. ఎక్కడో కాదు, విశాఖపట్నం ఎడిసన్ బ్లూ హాస్టల్ హోటల్. ఒకదానికి రైట్ అయిపోతే ఉద్యోగం వచ్చేది అనుకుంటున్నారా? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? దాన్ని మీటి చెప్పండి. మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికి ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ 2025 కి ఐఐఎం విశాఖపట్నం విల్ బి ద నాలెడ్జ్ పార్ట్నర్. విశాఖపట్నం ఐఐఎం విల్ బి ద నాలెడ్జ్ పార్ట్నర్. The conference will be held over 2 days with the theme Viksit Bharat, Civil Services and Digital Transformation. ప్రతి దానికి థీమ్ ఉంటుంది, ఆ థీమ్ గుర్తు పెట్టుకోవాలి. నిజంగా పక్కా. ఓకేనా రెండిట్లకి? నెక్స్ట్ క్వశ్చన్. British Indian industrialist Lord Swaraj Pal, who recently passed away, was the founder of which multinational company? Starlink Satellite Communication Private Limited.
లార్డ్ స్వరాజ్ ఫాల్ ఆయన ఎవరంటే బ్రిటిష్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ పాస్డ్ అవే ఇన్ ద లండన్ అట్ ద ఏజ్ ఆఫ్ 94. He was the founder of the UK-based steel and engineering multinational Capro Group headquarters in London. Born in Jalandhar, India. మీకు మొన్న అడిగా జలంధర్ అంటే ఎక్కడ అన్నాను. ఎక్కడ ఏ స్టేట్ లో ఉంది జలంధర్? మొన్న అడిగా కరెంట్ అఫైర్స్ లో. జలంధర్ పంజాబ్. ఓకేనా, జలంధర్ పంజాబ్. మొన్న లుధియానా క్వశ్చన్ కూడా అడిగా, అదే లుధియానా వస్తే లుధియానా జలంధర్ అని అడిగా క్వశ్చన్ అక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The RBI recently announced the premature redemption of 28 sovereign gold bonds. What is the fixed repurchase price per unit set by RBI? ఇంకా నువ్వు 10,070 per unit. RBI has announced premature redemption for 28 sovereign gold bonds issued between May 2018 and March 2021. ఇప్పుడు చూసారా గోల్డ్ రేట్ ఎంత ఉందా? మీరు చూస్తుంటారా? 1,25,000 అంటే ఒక తులం 10 grams అంటే దాటి 1 gram 12,300 పైన ఉంది, 12,400 పైన. The Japan International Cooperation Agency recently invested USD 40 million in which fund aimed at supporting global supply chain. ఏంటది? Global Supply Chain Supported Fund. Global Supply Chain Supported Fund. Japan International Cooperation Agency has invested USD 40 million in the Global Supply Chain Support Fund, which is managed by Aviskar Capital. The main objective ఏంటంటే to support and boost small and medium enterprises engaged in the global supply chain across Asia and Africa. Small and medium enterprises. Who has been appointed as the chairperson of the Payments Council of India for the 25-27 term? చాలా ఇంపార్టెంట్ ఇది. బన్సాల్, నలిన్ బన్సాల్. Vishwas Patel, Joint Managing Director of Infibeam Avenues Limited, has been appointed as the chairperson of Payments Council of India for the 25-27 term. This is his third term. He was first elected in 2018 and reappointed in 2022. Alongside him, M.N. Srinivasu and Nalin Bansal have been appointed as the co-chairpersons of PCI. Vishnu Adigaru, who has been appointed as a chairperson and Adigaru. Term of 25-27. విశ్వాస్ పటేల్ ఇది విశ్వాస్ పటేలే. కో చైర్పర్సన్స్ వీళ్ళిద్దరు, నలిన్ బన్సాల్ అండ్ శ్రీనివాసులు. ఇక్కడ కో చైర్పర్సన్స్ అడిగితేనే మనం చెప్పాలి. ఇక్కడ క్వశ్చన్ చైర్పర్సన్ అని ఉంది కాబట్టి 25-27 టర్మ్ ఎవరంటే విశ్వాస్ పటేల్. Vishwas Patel, Joint Managing Director of Infibeam Avenues Limited, has been appointed as the chairperson of Payment Council of India for the term 25-27 term. This is the third term. He was first elected in 2018 and reappointed in 2022. ఓకేనా? పీసీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2013 లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబై. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. 2013 లో వచ్చింది, ముంబైలో వచ్చింది. మీరు నీతి ఆయోగ్ చూస్తుంటే అంటే ప్రతిదీ స్కీమ్స్ కూడా అన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నీతి ఆయోగ్ 2015 అలా గుర్తుపెట్టుకోవాలి అన్ని. In which Indian city will OpenAI establish its first office in India? Hyderabad, Mumbai, Delhi, Chennai, Bangalore, Hyderabad.
Option A, New Delhi. Okay, na? OpenAI, the provider of the ChatGPT, confirmed that it will open its first India office in New Delhi by late 2025. Ending law. The decision reflects support for the AI India AI mission and vision of building AI for India with India. ChatGPT వాడతారు కదా. It was last question అండి. Until which year has the government of India extended the fortified rice scheme to address micronutrient deficiencies in the country? ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేస్తారు? ఇది కూడా డిస్కస్ చేసాం క్లాస్ లో. 2028. The Union Cabinet has approved the continuation of the universal supply of fortified rice under all government schemes until December 2028. The scheme aims to combat micronutrient deficiency, particularly iron, folic acid, vitamin B12, addressing anemia and malnutrition among vulnerable population. The pilot phase began. Pilot project. అంటే ఏంటి? పైలట్ ఫేజ్ వెళ్తుందా? పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదో స్కీమ్ కొత్తది పెడదాం అనుకుంటున్నాం, డెమో లాగా. అంటే ఒక దగ్గర టెస్ట్ చేస్తారు, అది కానీ సక్సెస్ అయితే మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఫెయిల్ అయితే అది వదిలేస్తారు. దానికి పైలట్ ఫేజ్ అన్నమాట. The pilot phase began in 2019 across 15 states, and by March 2024, the fortified rice was distributed by the extended nationwide across schemes such as Public Distribution System (PDS). PDS అంటే Public Distribution System, Integrated Child Development Services (ICDS), PM Poshan. The scheme is 100% centrally funded by 17,008 crore. ఈ స్కీమ్ ఎప్పుడు మొత్తం 100% సెంట్రల్, స్టేట్ లేదు. రైతు భరోసా ఉంది మనకి, అంటే రైతు భరోసా రైతు బంధు ఇప్పుడు ఉంది, అంటే రైతులకు ఇస్తారు 5 acres కన్నా తక్కువ ఉండాలి. పిఎం కిసాన్ అంటాం. పిఎం కిసాన్ అంటే అది అంతా సెంట్రల్ లో 6,000 ఇస్తే స్టేట్ ఒక 1 year కి సెంట్రల్ 6,000 ఇస్తే స్టేట్ 7,500 8,000 అంత ఇస్తారు. అంటే టోటల్ 20,000 వస్తుంది. అంటే 13 + 6 అలా మొత్తం 14 వస్తుంది అనుకోండి. అలాగా 20,000 అలాగా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకేనా? The Department of Food and Public Distribution under the Ministry of Consumer Affairs, Food and Public Distribution is the nodal agency, and the technical standards are framed by the Food Safety and Standard Authority of India, FSSAI. చాలా ఇంపార్టెంట్ ఇది, FSSAI. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు నెక్స్ట్ క్లాస్ కలుద్దాం.